మీలో ఎంతమందికి ఇష్టం బోండా? నాకైతే మస్తు ఇష్టం. వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవి బాలాజీస్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపిస్తుంది ఫ్యామిలీ వ్లాగ్ అన్నమాట. ఈరోజు టిఫిన్ అయితే నేను బోండా చేశాను విత్ పల్లీ చట్నీ. మన తెలంగాణలో అయితే దాదాపు అందరికీ పల్లీ చట్నీ అంటేనే ఫేవరెట్. సో మాకు కూడా ఎవ్రీడే అన్నమాట పల్లీ చట్నీ అయితే నేను ఏ టిఫిన్స్కైనా పల్లీ చట్నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. నేను ఇక్కడ టేస్ట్ చేశాను కానీ నాకు ఇక్కడ ఏమంత నచ్చలేదు. అండ్ మనం ఆయిల్లో డిప్ పిండిని కొంచెం వదలగానే ఇలా పొంగి బయటికి వచ్చేసిందంటే అది పర్ఫెక్ట్గా కుదిరినట్టు. సో అందుకోసమే మీకు చూపిస్తున్నాను. సో ఇంతకుముందు మేము తమిళనాడులో ఉన్నప్పుడు నాకు అసలు బోండా చేయడమే రాదు. అసలు ఈ తెలంగాణకు వచ్చినప్పుడు తినేదాన్ని, బట్ ఇప్పుడు నేర్చుకున్నాను. సో నాకు ఇక 2 పిల్లలు అయిపోయారు. సో వాళ్ళకి కూడా నేనే చేసి పెట్టాలి కదా, అందుకోసం అన్నమాట. ఫ్రెష్ కర్రీ లీవ్స్ మా కాంపౌండ్లో అయితే చెట్టు ఉంటుంది. సో నాకు వంటకైతే ఫ్రెష్గా అప్పుడే తెంపుకొని అయితే వస్తాను. పల్లి అయితే చట్నీకి అయితే పోపు చేసుకున్నాను. సో బోండాలు ఇవే అన్నమాట, ఒక సైడ్ చేస్తున్నాను. సో ఇక్కడైతే బోండా అయితే రెడీ. అండ్ ఇప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి తినాలి. సో ఇది ఫ్యామిలీ టైం అన్నమాట. వరుణ్ అయితే ఫస్ట్ అయితే సర్వ్ చేస్తున్నాడు. 2 పిల్లలు సర్వ్. నాకు బాగా అనిపించింది ఈ మూమెంట్, అందుకోసమని క్యాప్చర్ చేసుకున్నాను. నా వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి అండ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యామిలీ వ్లాగ్స్ ఎప్పటి నుంచో పెట్టాలనుకుంటున్నా, బట్ కుదరడం లేదు. బట్ ఫైనల్గా డన్. ఇంకా ఫ్యామిలీ వ్లాగ్స్ కంటిన్యూగా అయితే వస్తుంటాయి. నా సైడ్కి చూసారా టేబుల్ ఫ్యాన్. సో టేబుల్ ఫ్యాన్ బేబీస్ ఉన్న ఇంట్లో ఈ ఫ్యాన్స్ మనం వాడకుండా అయితే ఉండలేము. సో అన్ని రూమ్లో ఒక్కొక్కటి ఉండాల్సిందే. సో ఎండాకాలం సమ్మర్ కాబట్టి అస్సలు చల్లగాలి కోసం మేము బయట కూర్చుంటాము. సో అందుకోసం మేమైతే బ్లూ కలర్ మెస్ తీసుకొని ఫ్యాన్కి అయితే చేసేసాము. సో మెస్ ఉన్నప్పుడు మనకి ఎయిర్ కూడా ఏ ఇబ్బంది ఉండదు. సో ఫైనల్గా ఈరోజు ఫ్యామిలీ టైం అన్నమాట. ఈరోజు అయితే హాలిడే, మా హస్బెండ్ మేము అందరం ఇంట్లో ఉన్నాము. అండ్ నా వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి. ఈరోజు పల్లీ చట్నీ అని చెప్పాను కదా, వరుణ్ సర్వ్ చేస్తున్నాడు. నాకు చాలా హ్యాపీ. ఇంకా కర్ణాటకలో అయితే సమ్మర్ హాలిడేస్ ఇచ్చేశారు, మన దగ్గర ఇంకా ఇవ్వలేదు. సో మీరు నా వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కామెంట్ చేయండి. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇదన్నమాట ఈరోజు హాలిడే రోజు మార్నింగ్. సో మా రిత్విక్ అయితే ఒక్క ప్లేస్లో మీకు తర్వాత చూపిస్తాను చూడండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్లలో వరుణ్ ఇంకా చట్నీ అయితే అందరికీ సర్వ్ చేస్తాడు. నేనైతే బోండా సర్వ్ చేస్తున్నాను. బోండా అంటే మా ఫ్యామిలీలో ఇష్టం, బట్ చాలా రేర్గా చేస్తాను, ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కాబట్టి. అసలు కర్ణాటకలో ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి. మన దగ్గర ఎలా ఉంది ఎండలు? మార్నింగే చూసారా, మార్నింగే ఎంత హీట్గా అయితే ఉంది. వర్కింగ్ డేస్లో ఎలాగో కొంచెం ఫాస్ట్గా తిని వెళ్ళడానికి ట్రై చేస్తాం కదా, బట్ అదే హాలిడే ఉంటే ఇష్టమైన టైంకి లేచి జస్ట్ బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ప్రశాంతంగా కావాల్సిన టైంలో అయితే తినేయచ్చు. సో ఇక్కడ మా వరుణ్ అందరం ఒక్కొక్క ప్లేస్లో కూర్చొని అయితే తింటున్నాము. అక్కడ నాకు ఆపోజిట్లో రిత్విక్ అయితే తింటున్నాడు. సో ఇదే అన్నమాట ఈరోజు బోండా. సో ఈరోజు ఫ్యామిలీ టైం అన్నమాట. ఇంకా మంచి మూవీ పెట్టేసుకొని అయితే ఇంకా మేము టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఈరోజు. పిల్లలు అయితే నిజంగా ఒక ప్లేస్లో అయితే అస్సలు ఉండరు. చూడండి, ఇంకా అక్కడ కూర్చున్నాడు, తిన్నాడు, నెక్స్ట్ నా దగ్గరికి వచ్చాడు, నెక్స్ట్ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తాడు, కాసేపు ఆడుకుంటారు. సో పిల్లలు అంటే ఇదే హ్యాపీ మూమెంట్స్. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే అసలు డేనే తెలియదు, కొంచెం ఇబ్బంది, బట్ ఆల్ టైమ్ హ్యాపీగా ఉండొచ్చు. ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉండొచ్చు. సో ఇదే అన్నమాట నా చిట్టిపొట్టి ఫ్యామిలీ. నా వీడియోస్ నచ్చితే తప్పక ఫాలో అవ్వండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నాకు వీడియోతో మీ ముందుకు వస్తాను.